చాలామంది రక్తం తక్కువున్నా గూడా నెగ్లెక్ట్ చేస్తారు. డాక్టర్ దగ్గరికెళ్ళకుండా ఏం గాదు డైట్ తీసుకుందాం అది ఇది అని జెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. అయితే చాలామందికేంటంటే 7, 6, 5, 4, 3 ఎప్పుడు హాస్పిటల్‌కొస్తారంటే వాళ్ళు ఆయాసం బాగా ఎక్కువైనప్పుడో, లేకపోతే కాళ్ళ వాపులు గానీ, ఎక్కువ సివియర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు తప్ప వాళ్ళు హాస్పిటల్‌కి రారు. అయితే ఈ పేషెంట్‌లో ఏంటంటే, ఈ కాళ్ళ వాపులు ఎందుకొచ్చాయంటే, నార్మల్‌గా వీళ్ళలో ఏమవుతుందంటే, ఈ రక్తం చాలా తక్కువ ఉండడం వల్ల హార్ట్ మీద లోడ్ అనేది ఎక్కువగా పడుతుంది. అలా పడడం వల్ల ఏమవుతుంది, ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కాళ్ళలో వాపులనేది వస్తాయన్నమాట. సో, అందుకోసమే ఎప్పుడన్నా రక్తం తక్కువున్నప్పుడు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. నార్మల్‌గా ఎగ్జాంపుల్ ఎవరికైతే హెవీ మెన్‌స్ట్రుయల్ బ్లీడ్ ఉండడమో, లేకపోతే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల హెవీ బ్లీడింగ్ ఉండడమో, కొందరికేందంటే పైల్స్ వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవ్వడమో, లేకపోతే ఈ మోషన్ బ్లాక్ కలర్‌లో రావడం గానీ, లేకపోతే ఇలా బ్లడ్ లాస్ ఏదైతే ఉంటుందో, దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, పైల్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం వెళ్ళిపోతుంది గానీ, వాళ్ళకి అర్థం గాదు. సో, అందుకోసమే అలాంటప్పుడు మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మీ రక్తం ఎంతుందో చెక్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకిలాంటి కాంప్లికేషన్స్ అనేది ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అర్థమైంది గదా! సో, రక్తం తక్కువుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.